ప్రభు నామానికి స్తోత్రములు. రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మన జీవితంలో మరొక పరిశుద్ధ ఆరాధన సమయం ప్రభువుని మహింపరిచే అవకాశాన్ని దేవుడు మనకు కలుగు చేస్తున్నారు. మరి ఈ రోజున దేవుని యొక్క వర్తమానం వినడానికి మీరు మీ సహోదరులతో కలిసి ప్రభు మాటలు వినవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవడానికును, దేవుని మాటల ద్వారా మన ఆత్మీయ జీవితం అభివృద్ధిలో నడవడానికును మనమందరం కూడా దేవుని మాటలు విని వాక్యానుసారముగా జీవించలాగిన మన హృదయాలను ప్రేరేపించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య భాగము కీర్తనాకారుడు వ్రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. 15వ కీర్తన ద్వారా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దయచేసి గమనించండి. కీర్తనలు 15, 1 నుంచి చివరి వరకు. యెహోవా, నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలుకానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధుని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక నూతన మాసములో నీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రభువా, దినదినము కూడా నీ మాటలు మేము హృదయంలో భద్రం చేసుకునేలాగన పరిశుద్ధాత్మన మీరు మాతో ఉండండి. వినగల చెవిని, గ్రహించగల మనస్సును, ఆచరించగల మనస్సును మరి మాకు కలుగు చేయండి. ఎందుకంటే ప్రభు వాక్యము రెండంచెల ఖడ్గము లాంటిది. ప్రభు వాడిగలది నాయన, మూలుగలను కీళ్లను విభజించినంతగా శక్తి గలది అని వాక్యం మేము చూస్తుంటున్నాం. కాబట్టి మా హృదయాలలో మీ వాక్యం పనిచేయలాగినను వాటి ప్రకారం మీరు జీవించడానికి కూడా కృప చూపించండి. ఈ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మాటలు వింటున్న బిడ్డల సహోదరులందరినీ మీరు ఆస్వాదించండి. హృదయాలు ఆత్మ ఫలభరిత జీవితంలో ఫలభరితమైన జీవితంగా వర్ధిల్లడానికి సహాయం చేయండి. అల్పుడను, ఎన్నికలేని వాడను, అయోగ్యుడను నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీ మాటలు నా నోటి ద్వారా వచించుండగా మీరు నాతో ఉండండి, నాలో ఉండండి. అయా, మేమందరం కూడా నీ మాటలు విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయం చేయమని, నీ సేవకుని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవునందు ప్రియ బిడ్డలారా, దేవుని వాక్య భాగము మనము ధ్యానం చేస్తున్నాం. మీరు దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందాలనేది నా ఉద్దేశము. చదివిన వాక్య భాగము కీర్తనాకారుడు దావీదు కీర్తన అని వ్రాయబడుతుంది. 15వ కీర్తనలో 2-3 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చక్కని ఆత్మీయ జీవితం అక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఇక్కడ ఏమంటుందంటే, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండెమలాడు, తన చెలుకానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. గమనించండి, ఈ మాటలు ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైనవిగా మనకు తెలియచేయబడుతున్నాయి. యెహోవా పర్వతం మీద ఎవరు నివసిస్తారు? దేవునితో ఎవరు కలిసి ఉంటారు? ఆయన సన్నిధికి ఎవరు చేరతారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇట్టి లక్షణాలు మనం చూస్తున్నాం. చక్కని మాటలు. మొదటిది యథార్థమైన ప్రవర్తన, రెండవది నీతిగా జీవించటం, మూడవది హృదయపూర్వకంగా నిజం పలకటం, నాలుగవది కొండములు ఆడకుండా ఉండటం, చెలికానికి కీడు చేయకుండటం, యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానించే హృదయం. అతడు ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యాన్ని వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఒక విశ్వాసి
ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసములో దేవునిలో జీవించు, దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే, లేకపోతే పరలోకం చేరాలంటే, లేకపోతే పరిశుద్ధ స్థలంలో ఉండాలంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండట అది ఆశీర్వాదకరమని మనకు బోధిస్తుంది. ఈ పర్వతము, పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసిస్తారు? ఎవరు యోగ్యులు? ఎవరు ఆ రీతిగా ఉండగలరు అంటే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థమైన ప్రవర్తన, నీతిగా జీవించటం, తర్వాత హృదయపూర్వకంగా నిజం పలకటం, సత్యాన్ని బోధించడం, సత్యం గురించి సాక్ష్యం ఉండడం అని మనకు తెలియచేయబడుతుంది. అదే కీర్తన, మరి కీర్తనకారుడు 24వ కీర్తనలు కూడా ఏమంటాడంటే 3-4 వచనాలు, యెహోవా పర్వతమునకు ఎక్కతగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలము నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగిన వాడే అటివాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందును. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలము నిలవదగిన వాడెవడు అంటే మన యోగ్యత అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. వ్యర్థమైన దానిని మనసు పెట్టుకోకుండా, కపటమైన హృదయం కలిగి ఉండకుండా, నిర్దోషమైన చేతులు కలిగి ఉంటూ శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు దేవుని ఆశీర్వాదం పొందుతాడు. ప్రభు బిడ్డలారా, దేవుని పర్వతము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ స్థలం నిలవదగిన వారెవరు? పరిశుద్ధ స్థలం చేరగల వారెవరు? పరిశుద్ధులతో దేవునితో సహవాసం ఉండగల వారెవరు అంటే ఈ గుణ లక్షణాలు కలిగిన వారికి మాత్రమే అని బైబిల్ ఖచ్చితంగా తెలియచేస్తుంది. వ్యర్థమైన దానిని మనసులోనికి రానేయకూడదు. మనకు తెలుసు, ప్రసంగ గ్రంథం భక్తుడు అంటున్నాడు, జ్ఞాని సొలొమోను మహారాజు ప్రసంగులు అంటున్నాడు, భూమి మీద జరుగుతున్న ప్రతిదీ వ్యర్థమే, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్త వ్యర్థమని చెప్తున్నాడు. కాబట్టి ఈ వ్యర్థమైన జీవితాన్ని, వ్యర్థమైన దానిని మనసులో ఉంచుకోకుండా, కపటముగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. గమనించండి, యెహోవా పర్వతము అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన పర్వతం. ఆయనతో సహవాసం కలిగిన వారు ఆ స్థలానికి చేరగలరు. ఆయనతో సహవాసం కలిగిన వారు ఆయన ఆశీర్వాదం పొందగలరు. మరి లోకంలో మన జీవితాలు యెహోవా సన్నిధిలో ఎలాంటి స్థితిలో ఉన్నాయి? మన దగ్గరికి చేరగలుగుతున్నామా? ఆయనతో ఉండకపోతున్నామా? ఆయన దగ్గరికి చేరగలిగే అర్హత మనకు కలిగి ఉందా అంటే ఈ 2 వచనాలు, 2 కీర్తనలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే మన ప్రవర్తనను బట్టి అనేది మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. పర్వతం అనగా ఎత్తైన స్థలం, కొండ. దేవాది దేవుడు అనేక పర్యాయాలు తన భక్తులతో పర్వతముల మీద, కొండల మీద మాట్లాడి దర్శనమిచ్చిన వాడిగా ఉంటున్నాడు. కొండల మీద దర్శనమిచ్చి భక్తులను సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే వారు దేవుని మాటకు లోబడి ప్రభు పిలవగానే ఆ స్థలానికి వెళ్ళి ఆయనతో కూడా మరి మాట్లాడిన వారిగా ఉంటున్నారు. ఆయన దర్శన భాగ్యం పొందిన వారిగా ఉంటున్నారు. కాబట్టి పర్వతం అనగా దర్శనము. యెహోవా పర్వతము పరిశుద్ధమైనది. పరిశుద్ధులైన వారికి మాత్రమే ఆ స్థలములో అవకాశం ఉంటుంది. అటు వారు మాత్రమే దర్శనం పొందగలరు. దేవుడని యెహోవా ఈ లోకంలో తన భక్తుల ద్వారా మరి పర్వతం మీద దర్శనమిచ్చి వారి జీవితాలను మరి శాంతియుతముగా మార్చిన దేవుడిగా ఉంటున్నాడు. మనం గమనించినట్లయితే మొదటగా అబ్రహాము దేవునిలో విశ్వాసులు జీవించిన వాడిగా ఉన్నాడనియు, అతడు దేవునికి ఇష్టడైన వాడిగా ఉన్నాడనియు, దేవునికి స్నేహితుడిగా పిలువబడిన వాడిగా ఉన్నాడని దైవ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఎందుకు అబ్రహాము గురించి తెలియజేస్తానంటే అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడైన వాడిగా ఉన్నాడు. వాక్య భాగం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి మనం గమనించినట్లయితే 23 వచనాలు 24 వచనాల వరకు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, అబ్రహాము దేవునితో మరి మంచి పేరు సంపాదించిన వాడిగా ఉంటున్నాడు క్రియాపూర్వకముగా. ఏంటి ఆ క్రియ అంటే దేవుడని యెహోవా
100 సంవత్సరాల వయసులో అబ్రహాము కుమారుడిచ్చాడు ఇస్సాకును. తర్వాత మరలా ఆలోచన చేసి దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి అబ్రహాము దేవునిలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఆయనతో కూడా సహవాసములో జీవించిన వాడిగా ఉన్నాడా లేదా అని విశ్వాస పరీక్షలో అబ్రహాముకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కారణం ఏంటంటే అతడు క్రియాపూర్వకముగా తన కుమారుని బలిగా ఇచ్చి తన క్రియాపూర్వక విశ్వాసాన్ని రుజువుపరుచుకున్నాడు. దేవునితో స్నేహితుడని పిలువబడ్డాడు. కనుక అబ్రహాము మరి దేవుని దర్శనం పొందాడు, దేవుని మాట విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. అది ఎక్కడే అంటే మోరియా కొండ మీద, మోరియా పర్వతం మీద. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీ ఒక్కగాని కుమారుడైన ఇస్సాకుని తీసుకొని నాకు బలి అర్పించమని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. గమనించినట్లయితే వాక్య భాగం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడైనా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. మోరియా పర్వతం మీద దేవుని దర్శనం అబ్రహాం పొందాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు బలి కోరువాడు కాదు, దేవుడు నరబలి కోరువాడు కాదు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఏ సమయంలో అంటే 100 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము తన విశ్వాసము ద్వారా, తన క్రియ ద్వారా దేవునికి యోగ్యుడిగా ఎంచబడడానికి ఈ గొప్ప నిదర్శనం. పిలిచాడు, దేవుని అడిగాడు, కుమారుడు పొందాడు. ఆ కుమారుడు ద్వారా దేవుడు సంతోషాన్ని కలిగి చేసిన అబ్రహాముకు అతడు తను ప్రేమించిన ఇస్సాకు అని వ్రాయబడుతుంది. అంటే లేక పుట్టిన కుమారుని బట్టి అబ్రహాము ఎంతగానో సంతోషిస్తున్నాడు. మరి ఈ లోకంలో దేవుని కొరకు జీవించేవారు తమ పిల్లలను, తన బంధువుల రక్త సంబంధులను, తోబుట్టువులను, ఆస్తులను, భూమిని అమ్మివేసి దేవుని వెంబడించాలని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ కుమారుని బట్టి నన్ను మర్చిపోతున్నాడేమో, తనకు ఏకైక కుమారుని బట్టి, ఇస్సాకును బట్టి నాకు దూరం అవుతాడేమో అని చెప్పి దేవుడు పరీక్షించాడు. అందుకని అబ్రహాముతో అంటున్నాడు, మోరియా ప్రదేశమునికి వెళ్ళి, మోరియా పర్వతంలో నేను చెప్పబో పర్వతం మీద ఒకదాని మీద బలి అర్పించు. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఏమన్నాడంటే మారు చెప్పలేదు. ఇక తన హృదయంలోనే ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన కుమారుని తీసుకున్నాడు. చూడండి 3వ వచనంలో, తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. సుమారు 3 దినాల ప్రయాణం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను నీ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీదకు వచ్చుదామని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తెను పట్టుకుని పోయాను. దేవుని యొక్క ప్రణాళికలో తూచా తప్పకుండా అబ్రహాము తన విశ్వాస పరీక్షలో దేవునికి ఇష్టడుగా ఉండడానికి చేసిన యోగ్యమైన కార్యం. తన పనివారిని తీసుకున్నాడు, కట్టెలు చీల్చాడు, ఆ కట్టెలు పట్టుకుని తన కుమారుని మీద ఆ కట్టెలు మోయించున్నాడు. 3వ దినం ప్రయాణము. ఈ 3 దిన ప్రయాణములో మరి చిన్న కుమారుడు అలసి ఉంటాడు. ఆ ప్రయాణ మార్గంలోనే ఒక మాట అడుగుతున్నాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి బలి పశువు ఏది అని చెప్పాడు. ఆ మాటకు అబ్రహాము, ఇది దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఆ మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి కట్టెలు పేర్చి తన కుమారుని చేతులు కట్టివేసి ఆ బలిపీఠ మీద కుమారుని పరుండి పెట్టి ఆ కుమారుణ్ణి తన చేతితో వధించడానికి సిద్ధపడి. చూడండి వాక్యం చూస్తే 9వ వచనంలో, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి
తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆ మోరియా పర్వతం మీద దేవుని దర్శనాన్ని, దేవుని స్వరాన్ని విన్నాడు. పిలుస్తున్నాడు దేవదూత, అబ్రహామా అబ్రహామా ఆగు, నీ ఒక్కగాని కుమారుని బలి అర్పించడం వినితీయలేదు. చూడండి 12 ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినితీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనపడుతున్నదని నేను. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో అబ్రహాము మరి గొప్ప విశ్వాసానికి పాత్రుడుగా నిలబడ్డాడు. దేవునికి భయపడేవాడు, దేవుని మాటకు విధేయత కలిగిన వాడు, దేవుని మాటకు లోపడిన వాడు. తన కుమారుడు కంటే దేవుని వాక్యము గొప్పదని చెప్పి, దేవుని మాట గొప్పదని చెప్పి తన కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడంటే ఇంతటి త్యాగము మరి లోకంలో ఎవరు చేయలేరు. దేవుని బిడ్డలారా, అబ్రహాము దర్శనము మోరియా పర్వతం మీద దేవుని స్వరాన్ని విన్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు నీ దర్శనము ఎక్కడా? నీ ఎవరితో సహవాసంలో నడిపించబడుతున్నావు? అక్కడ వాక్యం చూస్తున్నావు. యెహోవా పర్వతమునకు ఎక్కతగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలము నిలవదగిన వాడెవడు? ఎవరంటే అబ్రహాము అలాంటి వాడు. అబ్రహాము అలాంటి వ్యక్తి, దేవుని సహవాసం కలిగిన వాడు. ఈ రోజున మన సహవాసము, మన పరిశుద్ధ పర్వతమైన దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మన సిద్ధపాటు కలిగిన వాడుగా ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే భక్తుడైన మోషేను గురించి కూడా మోషే దర్శనాన్ని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. ఇక్కడ ఏం వాక్యం చూస్తున్నామంటే నిర్గమాకాండం 19:18 చూద్దాం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అంతయు ధూమమై ఉండెను, దాని దోము కొలిమి వలె దూపం వలె లేచెను, పర్వతమంతా మిక్కిలి కంపించెను, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుతుండగా దేవుడు కంఠస్వరము చేత ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా మోషే ఎక్కిపోయాను. గమనించండి, మరొక దర్శనం. ఇది సీనాయి దర్శనం, సీనాయి కొండ. సీనాయి పర్వతం మీద మోషేతో దేవుడు కలిసి మాట్లాడిన విధానం మనం చూస్తున్నాం. ఎలా మాట్లాడంటే మనకు వాక్యం చెప్పబడుతుంది. ఒకడు నరునితో ఒకడు మాట్లాడినట్లుగా, నరులు మాట్లాడుకుంటే ఏ రీతిగా సహవాసం కలిగి ఉంటారో దేవుడితో మోషే ముఖాముఖిగా మాట్లాడాడు. అది సీనాయి దర్శనం. సీనాయి కొండ మీద దేవుడితో మోషే మాట్లాడిన విధానం. కనుక ప్రజలందరూ దిగువ భాగంలో ఉన్నారు. మోషే ముందుగా సెలవిచ్చాడు, ఎవరు కూడా ఈ పర్వతాన్ని తాకడానికి వీల్లేదు, దేవుని యొక్క దర్శనం కలగబోతుంది, దేవుడు ఈ సీనాయి పర్వతం మీదకి రాబోతున్నాడు, కాబట్టి మీరు చాలా దూరంగా ఉండాలి, దాన్ని తాకకూడదు అని చెప్పి ముందుగానే సెలవిచ్చాడు. కనుక ఇక్కడ వ్రాయబడిన మాట చూసినట్లయితే 12 నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచుకు ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము చుట్టూ ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధించబడవలెను, ఎవడును చేతితో దానిని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టవలనని లేక పొడవబడవలనను, మనుషునికి గాని మృగం గాని బ్రతకూడదు. బోరధ్వని విన్నప్పుడు మీరు వారు పర్వతం యొద్దకు రావాలనను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకునిరి. గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగం చూస్తున్నాం. పరిశుద్ధమైన పర్వతము మరి సీనాయి పర్వతం, దేవుని దర్శనం ఇచ్చిన పర్వతం. దేవుడు ప్రజలతో మోషే ప్రజలతో మాట్లాడి మోషే చెప్పినట్లుగా ప్రజలు ఎవరు కూడా పర్వతం దగ్గరికి చేరలేదు. ఎందుకంటే అది తాకినట్లయితే అక్కడ మరణ శిక్ష అనేది మనకు సెలవిస్తున్నది. దేవుడు యెహోవా మోషేతో మాట్లాడి ఆ సీనాయి పర్వతం మీద దర్శనమిచ్చి మనుషుల నిబంధన పలకలను దేవుడు అక్కడ అనుగ్రహించాడు. ఎందుకనంటే దేవుడు సెలవిచ్చాడు. ఆ దర్శన భాగ్యము మోషే పొందగలిగాడు. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడంటే మోషే అలాంటి విశ్వాసములకు యోగ్యుడు. అబ్రహాము మోరియా పర్వతం ఎక్కి దర్శనం పొందాడు. మోషే సీనాయి పర్వతం ఎక్కి దేవునితో దర్శనం పొందాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ప్రియ సహోదరి,
ఈరోజు మన జీవితంలో కూడా మోషే వలె నమ్మకస్తుడుగా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసపరుడు, దేవుడు పెట్టిన పరీక్షలో ఓర్పు కలిగిన వాడుగా ఉండి నెగ్గాడు. అలాగే మోషే కూడా నమ్మకస్తుడు కనుక మోషే లాంటి నమ్మకము మనము కూడా కలిగి ఉండి ఆయన పర్వతం నివసించాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఇవి ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఆ పర్వతం మీద మోషే దర్శనం పొంది దేవుని స్వరాన్ని విన్నాడు. మూడవ దర్శనము మారు మనసు కలిగిన దర్శనం. ప్రజల మార్పు కొరకు భక్తుడైన ఏలియా చేసిన గొప్ప దేవుని దర్శనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే ఇక్కడ గమనించడం కర్మేలు పర్వతము అని వ్రాయబడుతుంది. దేవుడైన యెహోవా మోషే ఏలియాతో మాట్లాడి తన ప్రజలకు దర్శనమిచ్చి వారు హృదయాలలో దేవుని వారి అవిధేయులుగా ఉంటున్నారు కాబట్టి వారి జీవితాలు మార్పు కలగాలనే ఉద్దేశంతోనే దేవుని ప్రజలను సమకూర్చిన స్థలం. వాక్యం చూస్తున్నాం, దయచేసి గమనించినట్లయితే 19వ వచనంలో 18వ అధ్యాయం 19వ వచనం, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబెలు పోషించిన బయలుదేవతల ప్రవక్తల 450 మందిని, ఆషారు దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలిపింపమని చెప్పాను. కర్మేలు పర్వతము ఎత్తైన స్థలము, కర్మేలు కొండ. ఈ కర్మేలు పర్వతం మీద దేవుని యొక్క దర్శనము ఏలియా ద్వారా ప్రత్యక్షపరచబడింది. అక్కడ ఏమన్నాడంటే, మీరెందుకు ఈ రీతిగా రెండు మనసులతో బయలుదేవతను ఆరాధన చేస్తున్నారు, నిజదేవుడని యెహోవాను ఆరాధన చేస్తున్నారు. మీ ఆరాధన క్రమమైనది కాదు. కాబట్టి మీరు రెండు పడవల మీద ప్రయాణం చేసే వారికి ఉంటున్నారు. రెండు తలంపుల మీద. అక్కడ ఏమని రాయబడుతుందంటే 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయేరి. ఏమీ సమాధానం చెప్పలేకపోతే, ఎందుకంటే వారి జీవితాలు రెండు మాటలు, రెండు ఆలోచనలు, రెండు తలంపులతో వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. కనుక దేవుని యొక్క దర్శనము ఈ కర్మేలు పర్వతం మీద ప్రజల కొరకు ఏలియా చేసిన గొప్ప ప్రార్థన మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రార్థనలో మనం గమనించేది ఏమిటంటే, ప్రజలకు బయలు ప్రవక్తల దేవుడు ఆ యొక్క ఆషేరాదేవి బయలుదేవతలు గొప్పవారా, దేవుడని యెహోవా గొప్పవాడని రుజువుపరచడానికి ఏలియా ఒక నిబంధనను సిద్ధపరిచాడు. ఆ పర్వతం మీద ఒక ఎద్దును తీసుకోమన్నాడు, కందకం త్రవ్వమన్నాడు, ఎద్దు మాంసమును నీళ్లతో తడిపివేయమన్నాడు. తర్వాత మీరు ప్రార్థన చేయండి బయలు ప్రవక్తలందరూ. మీ దేవుడు గొప్పవాడైతే నిప్పు లేకుండానే ఆ దహన బలిగా ఆ పశు మాంసం ఆవిరైపోవాలి, కందకం మీద నీళ్లు ఆరిపోవాలి అని చెప్పి సెలవిచ్చాడు. కనుక ఆ సమయంలో వారు చేసే ప్రార్థనను ఆలకించి మీ దేవత లేదా మీ దేవుడు గొప్పవాడైతే అక్కడ రుజువుపరుచుకుందామని చెప్పి ఏలే చెప్పిన మాట మనకు తెలియచేయబడుతుంది. వారు ఉదయం మొదలుకొని చూడండి 24వ వచనంలో, తర్వాత మీరు మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేయదును, ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుడి చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడు నిశ్చయించుకుందాము రండని ఏలియా మరలా జనంతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. వారు నిర్ణయం చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక గొప్ప సవాలు మనకు తెలియచేయబడుతుంది. ఎవరు దేవుడు గొప్పవాడు? ఇక్కడ వారు మనం గమనించినట్లయితే బయలుదేవతల ప్రవక్తలు మరి అక్కడ నిలబడిన వారుగా ఉంటున్నారు. వారు ఉదయాన్నే మొదలు పెట్టారు ప్రార్థన చేయటం. 25వ వచనం చూస్తున్నారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి. వారు ప్రార్థన చేయడానికి ఒక నియమం పెట్టాడు అక్కడ మనం చూసినట్లయితే. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమ యొక్క ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి. గాని ఒక మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయచ్చు మొదలు పెట్టారు. కనుక ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా చేసే ప్రార్థనలో ఎలాంటి భయం బలము కనపడలేదు.
దేవుని బిడ్డలారా, సాయంకాలం అవుతుంది. ఏలియా ఆ వేయబడిన ఆ యొక్క కట్టెలను ఆ కందకం తీసివేసి మరలా దహన బలి ఏర్పాటు చేసుకొని ఆయన ప్రార్థన చేయుట మనం చూడగలుగుతున్నాం. చూడండి, గమనించినట్లయితే 24వ వచనంలో, అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారం చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారు అలాగే చేసి, మూడో మారు చేయుచుండగా వారు మూడో మారు అలాగే చేసి, అప్పుడు నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లిపారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమైన నైవేద్యం అర్పించే సమయం ఉన్న ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడిని ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేస్తున్ననియు ఈ దినమున కనపరచము. యెహోవా నా ప్రార్థన ఆలకించము. యెహోవా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదవనియు ఈ జనులకు తెలియబడినట్లుగా నా ప్రార్థన ఆలకించము. అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించు కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఇది దేవుని కార్యం. ఇది కర్మేలు పర్వతం మీద దేవుని యొక్క దర్శనం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరగడానికి ఈ మహత్కారమైన కార్యము దేవుడిని యెహోవా ఏలియా ద్వారా ఈ కార్యాన్ని జరిగించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 4వది గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క మాటలు బోధించిన కొండ, ఆయన ఎత్తైన కొండ మీద నిలబడి బోధించిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే ఆయన ప్రార్థన చేసి ప్రజలకు ధనితులు అనుగ్రహించిన కొండ మరి ఎత్తైన స్థలము అని మనకు తెలియచ్చు. అది పరిశుద్ధ స్థలముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నజరేతు ఆ ప్రాంతమునకు మరి బయలుదేరి గలిలయ సముద్ర తీరంగా వచ్చిన తర్వాత ఆయన సమాజ మందిరంలోను అనేక స్థలాల్లో బోధిస్తూ దేవుని యొక్క సువార్తను వ్యాపకం చేశాడు. మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. కొండ మీద ప్రసంగము. ఈ ఎత్తైన స్థలములో ప్రభు ఉన్నాడు, శిష్యులు కూడా ఆయనతో కూడా ఉన్నారు. ఆ ఎత్తైన స్థలములో నుండి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారు. ఈ 4వ దర్శనము ప్రజలతో దేవుడు బోధించిన పర్వతముగా మనకి ఇక్కడ తెలియచేయబడు. గలిలయ, యెరూషలేము, యూదయ ప్రదేశం నుండి యోర్దాను అవతల నుండి బహు జనసమూహం అక్కడికి వచ్చినప్పుడు ఆయన కొండ ఎక్కి కూర్చుండి జనులకు బోధించిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకనంటే ఆయన బోధ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. ఇది మొదటి దర్శనంగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన ఎత్తైన స్థలంలో కూర్చుండి బోధించిన బోధ 9 ధన్యతలు. ఇవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనవి. కనుక ఈ దర్శనము, ఎత్తైన స్థలము యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండవలసిన వారుగా ఉన్నారని ఈ దర్శనం మనకు తెలియచేయబడుతుంది. తర్వాత మనం చూస్తే ఆయన బలి ప్రార్థించిన కొండ మనకు గమనిస్తున్నాం. ఇక్కడ ఆయన ప్రార్థించిన కొండ ఒలీవల కొండ, ఎత్తైన స్థలము. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే ఆయన కొండకి ఎక్కి ఒలీవ కొండ దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఆ ప్రార్థన చేశాడంటే ప్రజలందరికీ శిలువ యాగము ద్వారా రక్షణ కలగబోతుంది అని చెప్పి ఆ ప్రజలకు ఆయన బోధిస్తూ ఆయన ఒలీవ కొండకు వచ్చి ప్రార్థన చేసిన వాడుగా ఉంటుంది. చూడండి 39వ వచనంలో 22వ అధ్యాయము లూకాసు వార్త. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించను. ఇది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా పర్వతము. ఆయన ప్రార్థన చేసి చివరగా ఆ ఒలీవ కొండ దగ్గర ఆ ప్రజల నిమిత్తము, తన రక్షణ కార్యం నిమిత్తము దేవునికి మొర్రపెట్టిన సమయం.
కనుక గమనించండి, ఈ ప్రార్థన కొండ ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవునితో కలిసి జీవించవలసినదిగా మనకు తెలియచేయబడుతుంది. ఆరోజుగా గమనించినట్లయితే గొల్గొతా కొండ రక్షణ కార్యము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారిని గొల్గొతా అనబడిన స్థలం మీద ఆయన మరణం పొందిన రీతిని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం, వారు వెళ్ళుచుండగా కురేనుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరు, కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనల్లకపోయాను. ఇది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బలైన కొండ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఈ గొల్గొతా కొండ మీద, ఎత్తైన పర్వతం మీద ఆయన మహిమను, ఆయన రక్షణ కార్యమును జరిగించిన కొండ ఇది. ఇది నాన్న వారు కూడా అనేకులు యెరూషలేము వెళ్ళి ఆ కొండకు వెళ్ళి దర్శిస్తూ దేవుని సన్నిధిలో వారు ప్రార్థించుకుని వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన బలైన స్థలము గొల్గొతా కొండ, కపాల స్థలం అను స్థలము అర్థమిచ్చు గొల్గొతా కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణాన్ని మరి మనకు గుర్తు చేయబడుతుంది. ఈ పర్వతము బలైన పర్వతము. 7వదిగా చూస్తే అహరోను ఆరోహణమైన కొండ. ఆరోహణం అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన స్థలము. అది అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనంలో ఆయన దర్శనమిచ్చి, చివరిగా దర్శనమిచ్చి ఆయన ఆరోహణమైన స్థలాన్ని గురించి మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. వాక్య భావం చూద్దాం. అప్పుడు వారు ఒలీవ అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. ఆ కొండ చివర కొండ అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒలీవ అనబడిన కొండ మీద నుండి ఆరోహణమైపోయినప్పుడు ప్రజలందరూ కూడా వారికి ఆయన దర్శనమిచ్చి చివరగా వారిని దర్శించి వెళ్ళిపోయిన స్థలాన్ని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. ఈ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూసి ఉండేరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. అది ఒలీవల కొండ, చివరి దర్శనమిచ్చిన కొండ. ప్రభుడలారా, ఈ 7 దర్శనములు అనగా 7 పర్వతములు మనకు నిదర్శనం, మన జీవితంలో గొప్ప కార్యం జరిగించేవిగా ఉంటున్నాయి. అబ్రహాముతో దేవుడు మోరియా పర్వతం మీద దర్శనము, సినాయి కొండ మీద నిర్గమాకాండంలో మనం చూస్తున్నాం మోషేతో దర్శనము, కర్మేలు కొండ మీద ఏలియా మనుషులతో మరి నిజదేవుడు రుజువుపరిచిన స్థలము. 4వదిగా యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య ప్రారంభము, మరి ఎత్తైన స్థలంలో కొండ మీద దర్శనము. 5వదిగా ప్రార్థన జీవితము ఒలీవ కొండ మీద. మనం గమనించినట్లయితే 6వది బలైన కొండ గొల్గొతా కొండ మీద. చివరి 7వది గలిలయ ప్రాంతంలో ఒలీవ కొండ మీద ఆరోహణమైన కొండగా మనకు రుజువుపరుస్తుంది. ఈ 7 కొండలు, ఏ దర్శనము, 7 పర్వతములు యేసుక్రీస్తు ప్రభు వారి పరిపూర్ణతను గుర్తు చేస్తున్నాయి, పరిపూర్ణమైన స్థలముగా గుర్తు చేయబడుతుంది. అందుకని యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలం నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని మనసు పెట్టగయు, కపటముగా ప్రమాణము చేయగయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే అట్టివాడు యెహోవా ఆశీర్వాదం పొందను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దర్శనముల కొండలు, ఈ పర్వతములు దేవునికి సమానము. ఈ రోజున మన జీవితం కూడా ఆ రీతిగా ఉండాలి, ఆయనతో దర్శనం కలిగిన వారిగా ఉండాలని ప్రభు మాటల ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తుతియు ఘనత మహిమ గల ప్రభావము కలిగిన మా యేసయ్య, ఈ రోజున మా జీవితంలో మరొక నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని మీ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అబ్రహాముతో మోషేతో దర్శనమిచ్చిన దేవుడవు, భక్తుడైన ఏలియా ద్వారా దర్శనం కలిగించిన దేవుడవు, యేసు ప్రభు వారికి లోకానికి వచ్చి కొండ మీద ధన్యతలను గురించి బోధించిన స్థలముగా దర్శనముగా తెలుసుకొనిచున్నాం ప్రభు. అరితగా ప్రార్థనా స్థలము ఒలీవల కొండ, గెత్సేమనే తోట,
ప్రభు మరి కర్మేలు వాక్య భాగం గమనించినట్లయితే వాక్య భాగంలో ప్రభు మీరు బోధిస్తుంటున్నారు. గొల్గొతా అనబడిన కొండ, కపాలం అనబడిన కొండగా తెలియచేస్తారు. చివరిగా ఆరోహణమైన కొండగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినమంతా కూడా నీ కృప మాకు తోడుగా ఉంచండి. మేము కూడా నీతో అట్టి సహవాసం అట్టి పర్వతముల మీద జీవిస్తూ, పర్వతముల మీద ఎక్కదగిన వాడు ఎవడంటే మా హృదయంలో ఏ రీతిగా మేము నిశ్చయం చేసుకుంటున్నాము ఆ వాక్యానుసారం జీవించడానికి కృప చూపించండి. నిజమైన దర్శనం కలిగిన వారుగా, నీతో సహవాసం కలిగిన వారుగా, పరలోకం నీతో ఆనందంగా జీవించే వారుగా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా హృదయాలు ఎల్లప్పుడూ కూడా మీతో దర్శనం కలిగిన జీవితం కలిగి ఉంటానికి కృప చూపించమని, రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం ఉంటే బిడ్డలందరి జీవితాల్లో నెమ్మది కలిగి చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల నిరంతరము తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనములు.